అనిపించింది అది. అంత పెద్ద హీరోని అది ఆయన అంటే పొరపాటు వేరు తప్పు వేరు, కావాలని చేసిందని కూడా నేను అనుకున్నాను. ఆయన మూవీ ఎంతమంది ఇంతకుముందు చాలా స్టాంపేడ్లు జరిగినాయి సార్, నేను దాని గురించి కూడా మాట్లాడా. కాకపోతే అది అలాగే విధి అలాగే ఉంటుంది. అప్పుడు ఆయన మా జానీ మాస్టర్కి అలా జరిగినప్పుడు మీరు కనీసం వచ్చి ఏమీ సపోర్ట్ చేయలేదు. దానికి తోడు పుష్ప 2 సినిమాలోనే అసలు సెట్స్లోనే మొదలైంది కదా ఈ కథ అంతా. అక్కడ ఆవిడ ఏదో డ్యాన్స్ చేసుకుంటూ రిహార్సల్స్ చేస్తుంటే జానీ మాస్టర్ ఏదో గొడవ చేశారని, అక్కడ మీరే ఈగో హర్ట్ అయిందని, లేకపోతే ఈ కిసిక్ సాంగ్ ఏదైతే ఉందో. సార్ ఒక్క నిమిషం, కిసిక్ సాంగ్ గురించి మాట్లాడే ముందర సెట్కి వెళ్ళి జానీ మాస్టర్ గొడవ చేయడం అనేది నిజమే కదా అని పాష్ కమిటీ వాళ్ళు నిర్ధారించి దానికి ఆయన్ని ప్రెసిడెంట్షిప్ నుంచి తొలగిస్తున్నామని తీర్పిచ్చారు. ఎగ్జాక్ట్లీ నేనేమన్నా నిజమా కాదంటే నేను కళ్ళలో చూడలేదు కాబట్టి, బట్ వాళ్ళు అదే నేను అడిగా, ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంటా, మామూలు హెరాస్మెంటా, లేకపోతే తిట్టారా, కొట్టారా, వీటి గురించి నేను ఎంక్వైరీ అయితే చేశాను. పెద్దలనే అడిగాను డైరెక్ట్గా. తెలుసు. అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే సెక్షువల్ హెరాస్మెంట్ కాదు, అక్కడికి వచ్చి తిట్టడము, ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది, అది అక్కడ ఉండేవాళ్ళు కొంతమంది చూశారు, అది మాకు రిపోర్ట్ చేశారు, ఆ అమ్మాయి కూడా రిపోర్ట్ చేసింది, దానికి తగ్గట్టుగా మేము చర్యలు తీసుకున్నాం. సో ఇది వేరు, పోక్సో కేసు, సెక్షువల్ హెరాస్మెంట్ ఇది వేరు. ఇక్కడ జస్ట్ వర్క్ ప్లేస్లో జరిగిన హెరాస్మెంట్ కోసం ఇచ్చిన తీర్పు మాత్రమే. అది కూడా ఏంటి, ఇద్దరికి మధ్య పర్సనల్ గొడవలు ఏవో ఉన్నాయి, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం మాకు చాలా క్లియర్గా తెలుసని చెప్తారు ఎవరు పెద్దలు కూడా, ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఈ తీర్పు ఇచ్చిన వాళ్ళలో ఆ బెంచ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వీళ్ళిద్దరికి గత కొన్నేళ్ళుగా ఎఫ్ఐలో ఉన్నారు, ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు పడి చచ్చిపోతారు, ప్రాణం వీళ్ళందరికీ. కానీ గొడవ వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఫస్ట్ నుంచి నా మీద ఇదే చేస్తున్నాడని చెప్పి ఈవిడ చెప్తోంది. ఇవన్నీ కూడా మాకు సంబంధం లేని విషయాలు. వర్క్ ప్లేస్లో జరిగిందా లేదా అంటే ఈ అబ్యూజ్ వచ్చి ఆయన తిట్టేసి వెళ్ళాడు, ఆపేసి వెళ్ళాడు, ఇది తప్పు అనే కోణంలోనే మేము చూస్తున్నాం తప్ప మిగతాదంతా కోర్టు తెలుసుకుంటాం. ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి అంత ఇష్టం ఉన్నప్పుడు సరే జానీ మాస్టర్ సంగతి వదిలేసేయండి, ఆయన ఏమి కామెంట్ చేయలేదు ఈ విషయంలో, ఈ అమ్మాయి ఇంత ఎలా చెప్పుంటుంది? అదేమ్మా, అంటే ఇప్పుడు నా సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయింది. అమ్మాయికి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్. మరి అబ్బాయికి కదా, అంటే అమ్మాయికేనా? ప్రధానికి అమ్మాయి 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 ఏంటి? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అబ్బాయికి కూడా ఉంటుంది, అమ్మాయికి కూడా ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది, ఉండాలి కూడా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే హెరాస్మెంట్ జానీ మాస్టర్కి జరగలేదు కదా, సృష్టి వర్మకే జరిగింది కదా, అది నేను అడుగుతున్నాను. అమ్మా అదే నేను చెప్తున్నా, మీరు ఒక కోణమే చూస్తున్నారు, నాణానికి ఒక పక్కే చూస్తున్నారు. రెండో పక్క ఈ హెరాస్మెంట్ అంటే ఆయన వర్క్ ప్లేస్లో జరిగిన హెరాస్మెంట్. మరి వర్క్ ప్లేస్లో కాకుండా జరిగితే అది హెరాస్మెంట్ కాకుండా పోతుందా? ఇప్పుడు వర్క్ ప్లేస్లో సరే ఈయన వెళ్ళి ఆవిడని తిట్టాడు, దానివల్ల ఆవిడ హర్ట్ అయింది, దానికి సంబంధించిన జడ్జిమెంట్ ఏదో వర్క్ ప్లేస్లో జరిగిన ఇంటర్నల్ కమిటీ పాష్ వాళ్ళు ఇచ్చిన తీర్పు అనుకుందాం. మరి వర్క్ ప్లేస్ మినహాయించి బయట ఎక్కడైనా సరే జరిగితే అది హెరాస్మెంట్లోకి రాదా? సో ఇక్కడ ఏంటంటే బయట జరిగిన దానికి కమిటీ ఏముంది? అవును, వర్క్ ప్లేస్లో జరిగిన దానికి కమిటీ ఉంది, బయట జరిగిన దానికి కమిటీ ఏం లేదుగా. డెఫినెట్ గా మరి బయట జరిగిన వేధింపులు ఈవిడ చేసినట్టుగా మనకి కాల్ రికార్డ్స్ చూపిస్తున్నాయి కదా. ఈవిడ ఏం చెప్తుంది, అసలు జానీ మాస్టర్తో ఉంటే కెరీర్ బాగుంటుంది అని చెప్పి ఆయనతో డ్యాన్సులు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లు, తర్వాత అది మేబీ ప్రేమ గచ్చి గురించి కొన్నాళ్ళు అలా నడుస్తుంది. పెళ్ళైన మనిషితో ఏం ప్రేమ సార్? ప్రేమ గుడ్డిది, విన్నారా? దాంట్లో జాతి చూడదు, కులం చూడదు, మతం చూడదు అనేది మనకి ముందు మూడు చూడకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్లి చూడదు, ఇలాంటివన్నీ కూడా చెప్తారు. సార్ భార్యను వదిలిపెట్టి అయితే బయటికి రాడు కదా సార్ ఏ మగవాడైనా. అమ్మా ఎక్కడున్నారమ్మా మీరు? అంటే అలా కాదు సార్, నేను ఏమంటున్నానంటే ఓకే వీళ్ళిద్దరి మధ్యన సంథింగ్ ఏదో అఫైర్ ఉంది అని చెప్పేసి అనుకున్నాము, అనుకుంటే ఈ అమ్మాయి ఏ హోప్ తోటి ఆయనకు అంత కనెక్ట్ అయింది? ఒకటి ఇవాళ రేపట్లో మీరు చెప్పే రాముళ్ళు తక్కువ మందే ఉన్నారు, ఓకే పోని. ఇంకో కోణంలో కూడా చూసినా కూడా ఆయన మతం ప్రకారం ఆయన ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మేబీ ఆయనది తప్పుగా భావించి ఉండకపోవచ్చు. కానీ ఆయన తర్వాత గిల్టీగా ఫీల్ అయ్యారనేది కొంతగా తెలుస్తుంది. అంటే వాళ్ళ ఆవిడికి తెలిసిపోయింది. మీరు ఆ కాల్ రికార్డ్లో అమ్మాయి మాట్లాడుతుంది సుమలత గారా. సో అంటే
అక్కడక్కడ దొరికిన పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్ని కూర్చి చూస్తే ఫస్ట్ ఈవిడ ఇక్కడ ఎవరు తెలుగు వాళ్ళు ఎవరు లేనట్టు మన వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి ఉద్ధరించడానికి తెచ్చుకున్నారు ఈ డ్యాన్స్ రంగాన్ని ఈవిడ్ని. సరే బాగా చేస్తున్నారు, ఖచ్చితంగా మంచి డాన్సర్ ఆవిడ, దాంట్లో డౌట్ లేదు. అక్కడ ఇవన్నీ అసార్టెడ్గా దొరికిన ఇవన్నీ కూర్చి చూస్తే వాళ్ళు వీళ్ళు చెప్పినవి, తర్వాత ఈ కాల్ రికార్డ్స్ అవన్నీ చూస్తుంటే చాలా క్లియర్ కట్గా ఒకటి అర్థమైంది నాకు. ఈవిడ ఇండస్ట్రీకి వచ్చింది తన కెరీర్ మలుచుకోవడానికి. మామూలుగా మనకి మన తెలుగులో చాలామంది వస్తుంటారు, ఒక తల్లి కూతురు ఎప్పుడు తల్లి వస్తుంటారు, సేఫ్టీ పర్పస్ తెచ్చుకుంటారు సార్, సేఫ్టీ పర్పస్. బట్ ఈవిడప్పటికి మైనర్. మరి అలాంటి మైనర్ తోటి ఢీ జోడీలో అలాంటి డ్యాన్సులు చేయిస్తుందా తల్లి? ఇప్పుడు తల్లి చెప్పిందే కదా, అప్పుడు మేజర్ అయ్యేదాకా తల్లి అదుపాజ్ఞలోనే కదా పిల్లలు ఉంటారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, నాకు ఒక ఫిల్మీ క్రిటిక్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డీ జోడీలో 18 years ఎబోనే కానీ 18 years బిలో వాళ్ళని తీసుకోరని తెలిసింది కదా. నా దగ్గర అది పాంప్లెట్ కూడా ఉంది, అది 18 to 24. 18 to 24 కదా, అప్పుడు తను మైనర్ కాదు కదా, మేజరే కదా మరి కదా. కదా కాదు అని వీళ్ళు చెప్తున్నారు, మేము మేజర్లం కాము. ఎందుకంటే ఇప్పుడు కేసు అవసరం కాబట్టి చెప్తున్నారా, లేకపోతే వాళ్ళని మ్యానిపులేట్ చేశారా, డీ జోడీ వాళ్ళని మ్యానిపులేట్ చేశారా, అది తేలాల్సి ఉంది. సరే ఏదైనా కూడా ఆవిడ చిన్నపిల్ల, ఆ టైంకి 18 ఏళ్ళ లేకపోతే 16 ఏళ్ళ ఏదైనా సరే చాలా చిన్నపిల్ల. ఆవిడతో డీ జోడీలో డ్యాన్సులు మీరు చూసారా? ఆ సోమేష్, నేను కొన్ని చూశాను, సోమేష్ ఈవిడ కలిసి చేసిన డ్యాన్సుల్లో అంటే వల్గర్ అనే వర్డ్ వాడలేదు కానీ సెడక్టివ్ అనే వర్డ్ అయితే ప్రియమణి గారు వాడారు. కొంతమందికి అది వల్గర్గా కూడా అనిపించుండొచ్చు, బట్ ఆవిడ మన ఇంటర్వ్యూలో దాంట్లో ఏమన్నా అలా అనిపించిందా నాకు కాదు కదా, డైరెక్ట్గా ప్రియమణి గారే అన్నారు కదా. సెడక్టివ్ అంటే ఏంటి? అవతల వాళ్ళు కామ రేపెట్టు రెచ్చగొట్టేట్టు డ్యాన్స్ చేయడం అనేది సెలక్షన్ అంటారు. అటువంటి డ్యాన్స్ చేసామని వాళ్ళే అన్నారు. అటువంటి డ్యాన్సులు చిన్నపిల్లతో ఇలా చేస్తారు ఇఫ్ షీఈ్ మైనర్. సో ఏదైనా సరే వాళ్ళ అమ్మకి కూడా ఈవిడ్ని ఏదో రకంగా ఏదైనా సరే అంటే తప్పుడు దారిలో వెళ్ళైనా సరే, ఎందుకు అని నేను మళ్ళీ చెప్తాను, తప్పుడు దారి ఎందుకంటే 18 ఏళ్ళ పైబడిన వాళ్ళు చేయాల్సిన డ్యాన్సులు 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్న వయసులో ఈవిడితో చేయించి డబ్బు ఖ్యాతి గడించాలి అనే ఒక కోరిక, విచ్ ఈస్ ఇది అడ్డదారా కాదా? తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చైనా ఇళ్ళు ఉండాలి, లేకపోతే ఎవరన్నా ప్రలోభ పెట్టైనా ఇళ్ళు ఉండాలి, ఏదో ఒకటి చేసి అండర్ ఏజ్ ఇల్లీగల్ ఏజ్లో ఆ అమ్మాయి చేత ఇల్లీగల్ డ్యాన్సులు చేయించారు. సో అక్కడ మనకు ఒక యాటిట్యూడ్ అర్థమవుతుంది, ఏమిటి? ఏదైనా సరే మాకు కెరీర్ ముఖ్యం, కెరీర్ కోసం మేము అడ్డదారులు తొక్కడానికి అక్కడ సంశయించలేదు అనేది అర్థమవుతుంది. అంతే కదా. వాళ్ళ మదరు ఆపాల్సిన ఆవిడే, వద్దమ్మా తప్పమ్మా అలాంటి డ్యాన్సులు నేను పంపించనమ్మా అని చెప్పాల్సిన ఆవిడే ఓకే అందా? లేదు ఈవిడ బలవంతంగా నేను వెళ్తాను అంటే ఆపాల్సిన బాధ్యత మైనర్గా ఉన్నప్పుడు తల్లిది కాదా? వదిలేండి. దీంతో జానీ మాస్టర్తో ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా తల్లి పట్టించుకోలేదా? మరి 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేశారు? చెప్పనా? మాస్టర్ని పెళ్లి చేయించుకోవడం ఎలాగైనా సరే మాస్టర్తో ఈవిడికి పెళ్లి చేయాలని ప్రయత్నాలు కూడా చేశారు. మరి ఫస్ట్ భార్య ఆయన మొత్తం సపోర్ట్ చేస్తుంది కదా అని పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవరు మత పెద్దలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అది చేసుకోవచ్చు కదా 2 పెళ్ళి కూడా ఆయన చేసేయండి అంటే, ఏమా అంత ఈజీగా ఉందా మీకు? ఏదో మొత్తం చెప్పింది మీకు అందరికీ ఇట్లాగే కనబడుతుంది